సో మొన్న 'బిగ్ బాస్‌లో' మీరు వెళ్లారు. నేను చూసాను. వెళ్ళినప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. 'ఇమాన్యుయల్‌ని నేను వద్దనుకున్నాను. కానీ నాకు ఈరోజు నా కొడుకు ఇంత పేరు తెచ్చాడు' అని. సో ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? మేము ఫస్ట్ నుంచి కూడా చాలా పేద కుటుంబం మేడం. చాలా ఉంటాకి లేదు, ఇల్లు లేదు. మాకు చిన్న పూరు గుడిసె. తర్వాత మేము తినటానికి కూడా పెద్దగా లేదు. ఇక ఆ టైంలో పెద్ద బాబు పుట్టాక చాలా ఇబ్బందిగా ఉంది. బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. చాలా తినటానికి కూడా లేదు, ఉండటానికి లేదు. మంచి బట్టలు కొనుక్కుంటానికి కూడా ఆ టైంలో లేవు మాకు. మా ఊర్లోనే మేము చాలా పేద కుటుంబం మాది. అలాంటి స్థితిలో మేము మళ్ళీ నేను ప్రెగ్నెంట్తో ఉండను. ఆ టయానికి తినటానికి లేదు. ఇక అందుకని ఒక బాబు జాలే, ఆ బాబుకే సరిగా ఒంట్లో బాగోట్లేదు. ఇంకా రెండో బాబు పుడితే మళ్ళీ మేము బతికిలేమో అనే భయం మీద ఆ బాబుని, ఆ గర్భిణి తీపించుకోవాలని నేను బస్సు దగ్గరికి వెళ్తే మా అమ్మ వద్దు వద్దు మళ్ళీ బాబు పుడతాడేమో, ఉంచుకో ఉంచుకో అంది. సరేనని కొంచెం ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇవాళ వరాలు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టాక చాలా ఎదుర్కొన్నాము, బాధలు కష్టాలు, చాలా నిందలు ఎదుర్కొన్నాము. అలాంటి స్థితిలో నేను వద్దనుకున్నాను మేడం. ఇవాళ అదే బిడ్డ 2 రాష్ట్రాలకి పేరు తెస్తున్నాడు. బిగ్ బాస్లో మంచి గేమ్లు ఆడుతున్నాడు. సూపర్గా అనిపిస్తుంది నాకు. అది కప్పు కొడతాడనే ఉంది నా కోరిక. అది ఆ భగవంతుడి లీల. డెఫినెట్‌గా అండి. సో మీ చెప్పినప్పుడు నేను ఇప్పుడు మీ ఊర్లోకి వెళ్ళొచ్చాను. అందరూ అంకుల్ గురించే చెప్పారు. మీ గురించే చెప్పారు. చిన్న పూరు గుడిసెలో ఉండేవాళ్ళండి. వాళ్ళు ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఆ బిడ్డ గెలవాలి అని చూసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యానన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇమాన్యుయల్ చదువుకున్న దగ్గర నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నాడా? ఎలా అసలు? చదువుకున్నారు, డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళ నాన్న కొంచెం కొంచెం అందిస్తూ ఉండేవాడు. తర్వాత వాళ్ళు చదువుకుంటానే క్యాంటీన్లు చేశారు. మరి ఇసి పనికి పోయేవాళ్ళు, టాపీ పనికి వెళ్ళేవాళ్ళు, పొలం పనికి నా ఏమంటే పొలం పనికి వచ్చేవాళ్ళు. వాళ్ళ నాన్న పిల్లలిద్దరు మిరపకాయల కోత కంటే, పత్తి కంటే అన్ని పనులకు వచ్చేవాళ్ళు. ఈ పనికి మేము రాము అనేవాళ్ళు కాదు. ఆ టైంలో మేము అన్ని పనులు పోయినా కూడా ఉన్న దాంట్లోనే జాగ్రత్త చేసుకొని బిడ్డల్ని ఆ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివించాను. తర్వాత అక్కడ చిన్న జాబ్ చేస్తా, 2 పిల్లలు ఒక 5,000కి 4,000కి అటు జాబ్ చేస్తున్నారు. ఆ టైంలో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక రూమ్లో కూర్చొని ఏదో కామెడీ మాటలు జాలీగా మాట్లాడుకుంటా, ఏమో నువ్వు మంచి కామెడీని అవుతావురా, నువ్వు కామెడీ మాటలు మాట్లాడుతున్నావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారంట. తర్వాత టీవీలో చెల్లుల్లో యూట్యూబ్లో అవి వచ్చినాయి. దాంట్లో చూపించారంట ప్రోగ్రాలు. కామెడీ షో రిలీజ్ అవుతుందని. ఇక అప్పుడు బాబు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళారంట. వెళ్ళి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఉండి వాళ్ళు పెట్టింది వీళ్ళు పెట్టింది తిని ఆ బిడ్డ అక్కడ షో జాతిరత్నాల అది షోలో చేసారు ఇద్దరు. అట్ట ఆ భగవంతుడి దయ వల్ల జబర్దస్త్లో అవకాశం ఇచ్చారు. ఆ జబర్దస్త్లో ప్రజలు చాలా ఆదరించారు. ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చూసి ఇమాన్యుయల్ కామెడీ అసలు అందరూ మీ బాబు ఇలా నవ్వెత్తున్నాడు, బ్రహ్మానందం గారిని మరిపిస్తున్నాడు అమ్మ నీ కొడుకు, బ్రహ్మానందం లాంటి కొడుకు పుట్టాడమ్మ అంటే నేను అప్పుడు అనుకునేదాన్ని, భగవంతుడా ఏ బిడ్డనైతే నేను పలానా బిడ్డని అని కోరుకున్నాను అలాంటి బిడ్డనిచ్చావయ్యా అనుకున్నాను. చాలా సంతోషపడ్డాను. ఆ జబర్దస్త్లో ప్రజలు చాలా ఆదరించారు. చాలాగా మేము గర్వపడ్డాము. చాలా మంది పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంది మేడం.